మనకి స్తోత్రంలో అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయం ధ్యానించుకుందాము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. కాబట్టి పక్షవాయువు గల వారిని పై ఇంటి కప్పు యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పైన ఇంటి కప్పును తీసివేసి పరుపుతో సహా కిందకి దించారంట. ఎందుకంటే అక్కడ బహుజన సమూహము ఉన్నారు, ఆయన తేడానికి దారి లేదని అలా చేశారంట. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండగా వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తన హృదయములలో ఆలోచించుకొనిరి. కాబట్టి శాస్త్రులు అంటున్నారు, పాపము క్షమించబడేది ఒక దేవుడే కదా అలా చేసేది, ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు? పాపాలు క్షమించేది ఒక దేవుడే కదా అని వాళ్ళ హృదయాల్లో ఆలోచిస్తున్నారంట. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులను మీ హృదయంలో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితోని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుట చెప్పుట సులభమా అని శాస్త్రులకి అడుగుతున్నాడు. కాబట్టి అయితే పాపములు క్షమించుట భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని అన్నాడంట యేసయ్య పక్షవాయువు గల రోగితో. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొందారంట. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిచ్చి దేవుని మహిమపరిచారంట అక్కడ ఉన్న జనసమూహం అందరూ. ఆయన సముద్ర తీరం మరలా నడుచుకొని పోవచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారిని బోధించెను. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకరపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవీని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనము కూర్చొని ఉండగా సుంకరులు పాపులు అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చొని ఉండిరి. కాబట్టి యేసయ్య వాళ్ళ ఇంట అల్ఫాయి కుమారుడు తన ఇంట భోజనంకి కూర్చున్నాడంట. అయితే అక్కడ సుంకరులు పాపులు అనేకులు వచ్చారంట. అనేకులు యేసుతో శిష్యులతో కూర్చొని ఉన్నారంట. ఇటివారు అనేకులు ఉండిరి, వారు ఆయన వెంబడించి వారైరి. కాబట్టి ఇటు వాళ్ళు అనేకులు ఉన్నారంట. కాబట్టి పరిసయ్యులలోను శాస్త్రులను ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు సుంకరులతో పాపులతో భోజనం చేస్తున్నాడు అని అదే శిష్యులను అడిగాడంట. ఎవరు? శాస్త్రులు. పరిసయ్యులలోను శాస్త్రులను ఆయన సుంకరులతో పాపులతోనూ చేస్తున్నారని అడిగాడంట. శిష్యులను అడగగా యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం కలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వాళ్ళకి సమాధానం చెప్పాడంట. కాబట్టి ఈ లోకానికి మన యేసయ్య పాపుల కోసం వచ్చాడు. ఎందుకంటే బాగా చదువుకునే వాళ్ళకి, జ్ఞానవంతులకి టీచర్ అంతగా అవసరం ఉండదు. ఒకసారి పాఠం చెప్పి వదిలేస్తే వాళ్ళే చదువుకుంటారు. కానీ సరిగ్గా చదువులో సరిలేని వాళ్ళకే ఎక్కువగా ఉపాధ్యాయుడు అనేది ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీతిమంతులకు అవసరం లేదు, ఎందుకంటే వాడు నీతిమంతులు. కాబట్టి దేవుడు నేను వచ్చింది పాపుల కోసమే కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో సమాధానం చెప్పాడు. యేహోను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యేహోను శిష్యులను శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు అని దీనికి హేతువు ఏమని అడగగా,
యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగున. కానీ పెండ్లి కుమారుడు వాని యుద్ధ నుండి కొనిపోబడి దినమును వచ్చును, ఆ దినములోనే వారు ఉపవాసము చేతురు అని వారికి సమాధానం చెప్తున్నారు. కాబట్టి పెండ్లి కుమారుడు ఇంట నుండి ఎవరన్నా ఉపవాసం చేస్తారా? కానీ పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయరు, కానీ వాళ్ళ యుద్ధ నుంచి కొనుపోబడు దినము వచ్చును, ఆ దినమున వారు ఉపవాసం ఉంటారు అని దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఎవడనో పాత పట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసినడల ఆ క్రొత్త మాసిక పాత పట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువవును. ఎవడనో పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము పోయడు, పోసినడల ద్రాక్ష రసము ఆ తిత్తిలో నుండి పిగుల్చును, రసమును తిత్తులను చెడును. కాబట్టి అయితే క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తుల్లో పోయవలని చెప్పెను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేతిలో పడి వెళ్ళుచుండగా, కాబట్టి శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమును చేయకూడనిది వారే చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టె తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాడు. కాబట్టి దావీదు ఉన్న రోజుల్లో సముఖపు రొట్టెని తిన్నారంటే ఎవరు? దావీదు తనతో ఉన్న వాళ్ళైన ప్రధాన యాజకుడై అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ఆయన యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెని వాళ్ళు తిన్నారంట, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చారంట అని చెప్పాడు. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడను కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. కాబట్టి మన యేసయ్య విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని, విశ్రాంతి దినమును ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని, ప్రతి సండే ప్రతి ఒక్కరూ ఆయన విశ్రాంతి దినమును పాటించాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని ఆయన మాట్లాడుచున్నాడు. మార్కు 2వ అధ్యాయము ముగిస్తున్నానండి, అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలకి స్తోత్రములు నాయన. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయం ద్వారా నువ్వు మాట్లాడిన ఆయా మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, పక్షవాయువు గల రోగిని నాయన తన విశ్వాసమును బట్టి నా తండ్రి అయా స్వస్థపరిచిన గొప్ప దేవుడు తండ్రి. అయా తక్షణమే నా తండ్రి నీ నోటి మాటతో వెంటనే ఆయన అయా తన పరుపు ఎత్తుకొని నా తండ్రి లేచి వెళ్ళిపోయాడు. ప్రవ్వా, నీవు అనేకుల మంది మధ్యలో నీ గొప్ప కార్యాలను జరిగించి నా తండ్రి ఎంతో ఆశ్చర్యంగా నా తండ్రి నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నావు ప్రవ్వా. స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో ప్రతి ఒక్కరూ నిన్ను వెంబడించి నీ అద్భుతములు ఆశ్చర్య కార్యములు నాయన నీ స్వస్థతను ప్రతి ఒక్కరు పొందుకొనిలాగా సహాయం చేయండి తండ్రి. అయా అడుగుడి ఇవ్వబడినంటున్నావు తండ్రి, నీకు స్తోత్రము. అయా దయచేసి నాయన అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నువ్వు కార్యము చేసే దేవుడు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క అనారోగ్యముని ముట్టి స్వస్థపరిచే దేవుడు తండ్రి. కానీ నా తండ్రి విశ్వాసం ఉంచమంటున్నావు, నమ్మమంటున్నావు తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన అటువంటి బలమైన విశ్వాసంను ధారాళంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎటువంటి బలహీనతల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అయా నాయన నీవు ఈరోజు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన మాలో క్రియలు పరిశుద్ధంగా ఉండటకు సహాయం చేయండి. నీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయా అన్ని విషయాల్లో మీరే తోడుండి సహాయం చేయండి ప్రభా. అయా మా సంఘాల్లో నా తండ్రి, మా దేశంలో మా ప్రాంతాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరూ నాయన యేసయ్య మారు మనసు లేని ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకొని రక్షణ మార్గంలోకి వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి నీ వాక్యాలు మా హృదయాల్లో ఫలింపు దయచేయమని, నీ మార్గంలో నడిచే కృపని దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.